విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోటా పబ్లిక్ స్కూల్ కేంద్ర కార్యాలయంలో కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, గ్రామీణ పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం అనే ఉన్నత లక్ష్యంతో కోటా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ 2026 నేడు ఆదివారం రేకుర్తిలోని కోటా పబ్లిక్ స్కూల్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా కోటా పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి ఆంజిరెడ్డి మాట్లాడుతూ 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించామన్నారు. విద్యార్థుల ప్రస్తుత తరగతి సిలబస్ను ఆధారంగా చేసుకుని ఈ పరీక్ష నిర్వహించామని, దీనివల్ల ప్రతి విద్యార్థి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అప్ టు 100% స్కాలర్షిప్ తో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే కోటా పబ్లిక్ స్కూల్ ప్రధాన లక్ష్యమని, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ సంకల్పమని తెలిపారు. కోటా పబ్లిక్ స్కూల్ ప్రత్యేకతలుగా 1 ఎకరం విస్తీర్ణంలో విస్తరించిన విశాలమైన క్యాంపస్ ఉందని తెలిపారు. అలాగే ఐఐటి, జేఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను చిన్న వయసు నుండే సిద్ధం చేయాలనే ఉద్దేశంతో 6వ తరగతి నుంచే ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు బలమైన అకాడమిక్ ఫౌండేషన్తో పాటు విశ్లేషణాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందించేలా శిక్షణ ఉంటుందని వివరించారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలతో బిజీ ఉన్నారు చాలా మంది పేరెంట్స్. ఒక పక్క ఎలక్షన్స్ అని, ఇంకా మిగతా కొన్ని స్కూల్స్లలో సేమ్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ మా మీద నమ్మకంతో మీ పిల్లల్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఎగ్జామ్ రాయిస్తున్న పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక 10-15 మినిట్స్ మీతో మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను మీకు ఒక 5 మినిట్స్ చెప్తాను. నేను కరీంనగర్లోనే పుట్టి పెరిగిన, నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిన ఎన్ఐటి తిరుచిరాపల్లి తమిళలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో కంప్లీట్ చేసిన 99లో. అప్పుడు ఎన్ఐటీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, కంప్యూటర్ సైన్స్లో చేయడం అని అంటే చాలా గొప్పగా ఉండేది. కానీ The experience was so good. In this school there are AC campus and totally digital classes. The experience was so good and very nice. I written exam what is talent test. కోటా వాళ్ళు ఈరోజు ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది పిల్లలకి, అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వేరే హై అప్పర్ క్లాస్ కానివ్వండి, లోవర్ క్లాస్ కానివ్వండి, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈ అన్ని స్కూళ్ళలో ఫీజెస్ ఎక్కువ ఉన్న తరుణంలో వీళ్ళు స్కాలర్షిప్ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆ స్కాలర్షిప్ వల్ల పిల్లలకి బెనిఫిట్తోని అప్ టు 100% స్కాలర్షిప్ బెనిఫిట్ తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కోటా వల్ల. మా ఇద్దరు పిల్లల్ని, మా తమ్ముడి ఇద్దరు పిల్లలు, మా పాప కూడా ఇక్కడే చదువుతుంది. సో మా ఇద్దరు పిల్లల్ని ఇక్కడికి తీసుకుని రావడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇక్కడున్న వాతావరణం కానీ, అంబియన్స్ కానీ, పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా చేశారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల. ఈరోజు కేపీఎస్ స్కూల్లో కరీంనగర్లో టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 450 to 500 స్టూడెంట్స్ కరీంనగర్ టౌన్లో ఉన్న వివిధ స్కూల్స్ విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్లో పాల్గొన్నారు. వారికి ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ ఇందులో ఈ ఎగ్జామ్లో ఎవరైతే టాలెంట్ చూపిస్తారో వాళ్ళందరికీ ఉచిత విద్యతో పాటు 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి మేము ముందు అనౌన్స్మెంట్ చేసినాం. దానికోసం చాలామంది విద్యార్థులు ఈరోజు ఈ ఎగ్జామ్ రాశారు. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ, ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ
కేపీఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ తోటి ఈ కేపీఎస్ స్కూల్లో జరిగే ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ కోసం ఈరోజు టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ కోసం పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరికీ ముందు ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక పక్క ప్రణాళికతోటి ఒక మంచి నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్స్లకి ప్రమోట్ చేసే విధంగా, నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని క్వాలిఫై అయ్యే విధంగా తయారు చేయడం కోసం అని చెప్పి నేను ఈ కేపీఎస్ స్కూల్లో కరీంనగర్లో ఎస్టాబ్లిష్ చేసి, సో దానికి కరీంనగర్ టౌన్ పేరెంట్స్ అందరూ మా మీద నమ్మకంతో ఈరోజు ఒక 400 to 500 స్టూడెంట్స్ని ఎగ్జామ్ రాపించారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వారు నా మీద పెట్టుకున్న ఆశలకి వాటిని 100% ఫుల్ఫిల్ చేస్తానన్న నమ్మకంతో నేను ఈ కేపీఎస్ స్కూల్ రన్ చేస్తున్నాను. హలో అండి, నా పేరు మమత. నేను ఈరోజు యాక్సిడెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది. వాళ్ళు అంటే పేరెంట్స్ని ట్రీట్ చేసే విధానం నచ్చింది. ఫస్ట్ థింగ్ వాళ్ళ వెల్కమ్ కానీ ప్రతి ఒక్కటి నచ్చాయి. దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రజెంట్ వాళ్ళ రిజల్ట్ ఎట్లా రేపు అనౌన్స్ చేస్తారంట, చూడాలి. బట్ కాకుంటే ఇన్స్టిట్యూషన్ చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ అంతా నచ్చారు. చైర్మన్ సార్ కూడా మాతో మాట్లాడారు. సార్ మాట్లాడే విధానం, పిల్లల్ని గైడ్ చేసే విధానం మాకు చాలా బాగా నచ్చాయి. సో మేము ప్లాన్ చేస్తున్నాం ఇందులో పిల్లల్ని జాయిన్ చేయడానికి. అంటే కరీంనగర్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు ఇది. ఎట్లా అంటే పిల్లలకి ఎక్కడా లేని ఎడ్యుకేషన్, ఒక అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటుగా పిల్లల్ని ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.